హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు మన ఊర్లలో దొరికే ఆకుతో అద్భుతమైన పచ్చడి చేసుకోబోతున్నామండి. ఇది ఊర్లలో దొరుకుతుందండి, సిటీలో దొరకడం చాలా కష్టము. చాలా ముదురు ఆకు తీసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. లేత ఆకు తీసుకోవద్దు, ముదురుగా ఉన్న ఆకు తీసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండుమిర్చి, ఇప్పుడు నేను తీసుకున్న ఆకుకి ఎండుమిర్చి ఒక 25 గ్రామ్స్, సాల్ట్, ఒక పెద్ద సైజు ఎల్లిపాయ, 1 స్పూన్ జీలకర్ర, నిమ్మకాయ సైజు అంతా చింతపండు. ఇంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఎండుమిర్చి ఫస్ట్ వేపుకొని పక్కన పెట్టాలి. తర్వాత చెన్నంగాకు వేసి సన్నని మంట మీద మగ్గించుకోవాలి. పూర్తిగా దగ్గరికి అయ్యే వరకు మాడకుండా సన్నని మంట మీద కలుపుతూ మగ్గించుకోవాలండి. దీని ప్రయోజనాలు ఏంటంటే చెన్నంగాకులో ఉండే సహజ గుణాలు జీర్ణక్రియను మెరుగుపడేందుకు సహాయపడతాయండి. ఇంకో సీక్రెట్ అండి, నడుము నొప్పిని మాయం చేస్తుందండి. చాలా నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఈ చెన్నంగాకు పచ్చడి చక్కగా ఒక నెల రోజులు, వారానికి 2-3 సార్లు తిన్నారంటే ఈ నడుము నొప్పి తగ్గిపోతుందండి. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ చెట్టు ఎక్కువ రసాయనాలతో పెంచరండి, మామూలుగానే పెరుగుతుంది, సహజ సిద్ధంగా పెరుగుతుంది. ఈ ఆకులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని ఆరోగ్యకరమైన ఆహారంగా ఉపయోగపడుతుందండి ఇది. తర్వాత ఇవన్నీ వేపుకున్న తర్వాత దగ్గరికి అయిన తర్వాత మిక్సీలో ఎండుమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర వేసి ఫస్ట్ పట్టిన తర్వాత చింతపండు వేసి ఇంకా మెత్తగా అయిన తర్వాత చెన్నంగాకు వేయాలండి. చెన్నంగాకు వేసి ఒక 1.5 స్పూన్ సాల్ట్ పట్టిందండి నాకు ఈ ఆకుకి. వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని తీసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అండి పచ్చడి చేసుకోవడము. రుచి అమోఘంగా ఉంటుంది. ఇది అన్నంతోనే చాలా బాగుంటుందండి, అన్నంతోనే బాగుంటుంది. మంచిగా వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది, పచ్చడి ఖరాబ్ అవ్వదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ ఆకు ఎక్కడ దొరికినా తెచ్చి చేసుకోండి. థ్యాంక్ యూ అండి.